మనోహరి ఆరు పాప కోసం స్కూల్కి వస్తుంది. అంజు పాప కోసం వచ్చానని వాచ్మెన్ని అడిగినా లోపలికి పంపించకపోవడంతో అక్కడే నిలబడుతుంది మనోహరి. స్కూల్ విడిచే టైం అవడంతో పిల్లలందరూ గుంపుగా అటుగా వస్తూ ఉంటారు. ఆరు పాపని ఎలా వెతకాలా అని ఆలోచిస్తూ మనోహరి అక్కడే నిలబడడంతో స్కూల్ పిల్లలు మనోహరి చుట్టూరా వెళ్ళిపోతాడు. మనోహరి ఆ గుంపులో నిలబడుతుంది. దాంతో ఒక్కసారిగా మనోహరికి షాక్ కొట్టినట్టు అవుతుంది. ఆరు పాప చెయ్యి మనోహరికి తగలగానే మనోహరికి షాక్ కొడుతుంది. ఇక ఏ పాప తగిలిందా తనకి అని చూసే లోపే ఆరు పాప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజు ఆరు పాపని లాక్కొని ఆటోలో కూర్చోబెట్టుకొని మనోహరి కంటపడకుండా అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇంతలో మనోహరి వెతుకుతూ ఉండగా అంజలి వచ్చేస్తుంది. ఏంటంటే ఈరోజు మీరు వచ్చారు, రాతో రాలేదా అని అడుగుతూ ఉండగా లేదు నేనే వచ్చాను అని అంటూ ఉంటుంది మనోహరి. కార్ ఎక్కడ ఆంటీ అని అడుగుతూ ఉంటుంది అంజు. మనోహరి ఆరు కోసం వెతుకుతూ అంజు మాటలు పట్టించుకోకపోవడంతో అక్కడుందా కారు అని అంటూ అంజలి వెళ్ళి కారులో ఎక్కి కూర్చొని కమాన్ ఆంటీ రండి అని అంటూ ఉంటుంది. దాంతో చేసేది లేక మనోహరి కార్ ఎక్కి కూర్చుని స్టార్ట్ చేస్తుంది. చెంబ పక్కనే కూర్చుంటుంది. ఇక పెన్సిల్ షార్ప్ చేస్తూ ఆనందంగా ఉన్న అంజుని చూసి ఏంటంజు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అంటూ ఉండగా మా డాడ్ స్కూల్కి వచ్చారు అని అనేస్తుంది అంజు. ఏం తప్పు చేసావు మళ్ళీ అని చెంబ అడుగుతుండగా రాతోర్లాగా మీరు కూడా బాగా షార్ప్ అయిపోయారే అని అంజు అంటూ ఉంటుంది. అదొకటే కాదు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని అంజు అనగానే ఏంటది అంటుంది మనోహరి. ఈరోజు మా అమ్మని కలిశాను అని అంజు పాప అనగానే ఒక్కసారిగా షాక్ తిన్న మనోహరి కార్ని సడన్ బ్రేక్తో ఆపేస్తుంది. వెనక్కి తిరిగి చూసి అమ్మని కలవడం ఏంటి అని మను చెంబ ఇద్దరు అడుగుతుండగా అదా మా అమ్మ పేరు అరుంధతి పేరు పెట్టుకున్న చిన్న పాపని ఈరోజు స్కూల్లో కలిశాను. తనతో మాట్లాడుతుంటే మా అమ్మతోటే మాట్లాడుతున్నట్టుంది. డాడీ కూడా మాట్లాడారు. ఆ అమ్మాయి చాలా మంచిగా మాట్లాడింది. మేమిద్దరం ఫ్రెండ్స్ కూడా అయిపోయాం. అమ్ము అంజు ఆనంద్ ఆకాష్ అందరికీ ఆ ఆ పాప గురించి చెప్పాలి. తనతో మాట్లాడుతుంటే మా అమ్మతో మాట్లాడినట్టే ఉంది. తన ఇంటికి మేము వెళ్ళడమో మా ఇంటికి తనని రమ్మనడమో చేయాలి అని అంటూ ఉంటుంది అంజు. ఇక మొహాలు చూసుకుంటారు మను చెంబ ఇద్దరు. నాకన్నా ముందే ఉందే, నేను చూడడానికి వెళ్తే నాకు కలవలేదు అని మను అంటూ ఉండగా తను ఎంతైనా ఆరు కదా, నీకన్నా 2 అడుగులు ముందే ఉంటుంది అని అంటూ ఉంటుంది చెంబ. అయినా ఆంటీ మీరెందుకు కారు ఆపేశారు అని అడగగానే ఏం లేదు అని అంటూ ఉంటుంది మనోహరి. ఇప్పుడు ఏం చేసేది లేదు, ఏం చేయాలో ఇంటికి వెళ్ళాక ఆలోచిద్దాం పదండి అని చెంబ అనగానే మనోహరి కార్ స్టార్ట్ చేసుకొని అంజుని ఇంటికి తీసుకొస్తుంది. ఇక ఆశ్రమంలో పిల్లలకి లెసన్ చెప్తూ ఉంటుంది బాగి. అప్పుడే ఆటో దిగి రాజు ఆరు పాపని ఆశ్రమంలోకి తీసుకెళ్తాడు. హాయ్ మమ్మీ అని అంటూ అంజు ఆరు ఆ బాగి దగ్గరికి పరిగెడుతుంది. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉంది తల్లి అని అంటూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను, ఈ లెసన్ కంప్లీట్ చేస్తాను అని బాగి అంటూ ఉండగా ఓకే మమ్మీ సారీ పిల్లలు అంటూ డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి ఆరు లోపలికి వెళ్ళిపోతుంది. కంగారుగా ఉంటాడు రాజు. ఒక్క నిమిషం పిల్లల్ని చదువుకోమని చెప్పి ఏమైంది రాజుగారు, ఎందుకు డల్గా ఉన్నారు అని బాగి అడుగుతుండగా ఏం లేదమ్మా, పాపని ఆటోలో తీసుకొచ్చాను కదా, కాస్త కంగారుగా ఉంది అని అంటూ ఉండగా అయ్యో మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను, రేపటి నుంచి నేనే స్కూల్కి వెళ్తాను అని బాగి అంటూ ఉండగా నాకేం ఇబ్బంది లేదమ్మా, నేనే తీసుకెళ్తాను అంటూ బాగికి మరో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతాడు రాజు. ఇక బాగి మళ్ళీ లెసన్స్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. పక్కకి వెళ్ళిన రాజు టెన్షన్తో సరస్వతికి కాల్ చేసి స్కూల్ దగ్గరికి మనోహరి వచ్చిన విషయం చెప్పేస్తాడు. దాంతో మనోహరి అక్కడికి అంజు కోసం వచ్చిందేమో అని అంటూ ఉండగా లేదు మేడం, నాకెందుకో అరుంధతి మేడం కోసమే వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు రాజు.
ఎందుకలా అనుకుంటున్నావు అంటూ ఉండగా నాకు బలంగా అనిపించింది అంటుంటాడు రాజు. ఈ విషయాన్ని భాగ్య మేడంకి చెప్పేయమంటారా అని అంటుండగా వద్దు వద్దు, స్కూల్ మాన్పించి మళ్ళీ అరకు తీసుకొచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది, వద్దు అని సరస్వతి మేడం అంటుండగా కాదు మేడం, చెప్తే తన జాగ్రత్తలో తనుంటారేమో కదా అని అంటూ ఉంటుంది రాజు సరస్వతితో. లేదు, ఇప్పటికే భయపడుతూ అక్కడికి వచ్చింది భాగ్య. ఇప్పుడు మళ్ళీ చెప్పిందంటే ఖచ్చితంగా ఇంటికి అరకుకి తీసుకొచ్చేస్తుంది, వద్దు అని అంటూ ఉంటాడు సరస్వతి రాజుతో. అలాగే మేడం అంటూ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి చూసేసరికి భాగ్య కనపడి షాక్ అవుతాడు. ఏంటి ప్రాబ్లం అంటున్నారు, ఏంటి ఎవరితో మాట్లాడుతున్నారు అంటుండగా అది సరస్వతి మేడం అని అనేస్తాడు రాజు. ఏంటి ప్రాబ్లం ఏంటి, నాతో చెప్పండి అని అడుగుతుండగా ఏం లేదు మేడం, అది వేరే విషయం అంటూ భాగ్యకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రాజు అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడు. ఇక రాత్రిపూట ఆరుకి డిన్నర్ తినిపిస్తూ ఉంటుంది భాగ్య. దూరం నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు రాజు. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అని అంటుండగా పూసగుచ్చినట్టు చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఆరు. మధ్యలో ఒక పాప వాళ్ళ నాన్న గుచ్చి చెప్తూ ఉంటుంది, అంజు తనేదో తప్పు చేసినట్టుంది, అందుకే వాళ్ళ నాన్నగారు స్కూల్కి వచ్చినట్టున్నారు అని అంటూ ఉంటుంది ఆరు. పాప ఏం తప్పు ఏంటి అంటూ ఉండగా ఏమో నాకు తెలీదు, కానీ తను నాకు మంచి ఫ్రెండ్ అయిపోయింది, వాళ్ళ నాన్నగారు కూడా నాతో మాట్లాడారు అని అంటూ ఉంటుంది ఆరు. ఆ అంజు పాప గుచ్చి చెప్తుందని తెలుసుకున్న రాజు ఎలాగైనా ఆపడానికి అన్నం తింటూ మాట్లాడడం ఎందుకమ్మా అని అంటుండగా అమ్మకి ఇప్పుడే చెప్పాను నేను ఒకేసారి చాలా పనులు చేస్తానని అని ఆన్సర్ ఇస్తుంది ఆరు. అది కాదమ్మా, రేపు మార్నింగ్ లేవాలి కదా అంటూ ఉండగా నేను ఎంత లేటుగా నిద్రపోయినా మార్నింగే లేస్తాను తాతయ్య, నాకు చాలా బాగా తెలుసు అని అంటూ ఉంటుంది ఆరు. ఆ అక్క నాకు మంచి ఫ్రెండ్ అయింది, నాతో పాటు మంచిగా మాట్లాడుతుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది అని అంటూ ఉండగా ఆవిడ పేరేంటి అని భాగ్య అడగగానే ఒక్క నిమిషం ఆలోచిస్తుంది ఆరు. ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అని రాజు ఏదో మాట్లాడబోతుండగా అక్క పేరే చెప్పి వెళ్తాను అని అంటూ అంజు అంజలి అని అనేస్తుంది. అంజలి అనగానే షాక్ అవుతుంది భాగ్య. స్కూల్లో ఎవరితో గొడవ పడకు అని అంటూ ఉండగా లేదమ్మా, నా గుచ్చి నీకు తెలుసు కదా, అంజలి అక్క కూడా ఉంది నన్ను చూసుకోవడానికి అని అంటూ ఉండగా అవునా, ఆ అంజలి ఎవరో నేను చూడాలి అనేస్తుంది భాగ్య. దాంతో రేపు స్కూల్కి రా అమ్మా అనగానే మీ అమ్మ ఎందుకమ్మా, నేను తీసుకెళ్తాను అని అంటూ ఉంటాడు రాజు. అది కాదు అంకిల్ అని ఏదో చెప్పబోతుంటుంది ఆరు. నేను వెళ్తాను అని అంటుంది భాగ్య. పడుకుంటాను అంటూ ఆరు వెళ్ళిపోగానే నేను వెళ్తాను కదమ్మా అని రాజు అంటుండగా కాదంకిల్, అంజలి ఎవరో నేను తెలుసుకోవాలి, పైగా రాను అని చెప్తే పాపకి కూడా డౌట్ వస్తుంది అని భాగ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు అమర్ ఇంట్లో అందరూ డిన్నర్ చేయడానికి కూర్చుంటారు. ఇక డిన్నర్ తింటున్న అమర్తో ఈరోజు అమ్మ పేరు పెట్టుకున్న పాప ఎవరో స్కూల్లో జాయిన్ అయిందంట కదా డాడ్, నిజమేనా అని అంటూ ఉండగా అమర్ సైలెంట్ అవుతాడు. ఇక మళ్ళీ ఆనంద్ తను అమ్మలాగే ఉంది అంటుంది. అమ్మతో మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందని అంజలి చెప్తుందని. ఆకాష్ అలా పిల్లలు నలుగురు బుజ్జమ్మ గుచ్చి అరుంధతి గుచ్చి మాట్లాడుతూ ఉంటారు. అమర్ అవును అంటాడు. ఇక ఆపండి అని మనోహరి అరుస్తుంది. ఎందుకు ఆపాలంటీ అని అమ్ము అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మకు వచ్చి మాట్లాడడం తప్పు కాదు కదా అని అంటూ ఉండదు. కానీ ఆ పాప మన పిల్ల కాదు కదా, మనకేంటి అవసరం అంత మాట్లాడడానికి అంటూ ఉండగా ఆ పిల్లతో సంబంధం ఎందుకుందా అని అడుగుతారా, మా అమ్మ పేరు పెట్టుకున్న వాళ్ళు మాకు దగ్గరి వాళ్ళు అని అంటూ ఉండగా చదువుకోవాలి కానీ ఇవన్నీ ఏంటి అంటూ ఉండగా కాదు, మా అమ్మ పేరు పెట్టుకున్న వాళ్ళు మాకు చాలా దగ్గరి వాళ్ళే అని మళ్ళీ పిల్లలు అరుస్తూ ఉంటారు. ఏంటమర్ వీళ్ళు, నువ్వైనా చెప్పు అని అంటుండగా అమర్ సైలెంట్ అయిపోతాడు. మళ్ళీ పిల్లలు ఇలా అంటుంటారు, డాడ్ మేమందరం తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాం, తనని చూడాలి అనుకుంటున్నాం, రేపు స్కూల్కి వెళ్తాం అని అనగానే అమర్ సైలెంట్ అయిపోతాడు. అవసరం లేదు, ఏంటమ్మా నువ్వు కూడా ఏమీ మాట్లాడవు అని మళ్ళీ మనోహరి అంటుండగా నాకు కూడా చూడాలనిపిస్తుంది అని అమర్ కూడా అనేయడంతో షాక్ అవుతుంది
మను రేపు అందరం కలిసి వెళ్దాం అని అమర్ అనగానే పిల్లలు నలుగురు గెంతులు వేస్తూ ఉంటారు. హే అని అరుస్తూ ఉంటాడు. రాథోడ్ కూడా నాకు కూడా చూడాలనుంది సార్, నేను వస్తాను అని అంటూ ఉంటారు. ఒక్కొక్కరిగా భోజనం పూర్తి చేసి చేతులు కడుక్కొని పైకి వెళ్ళిపోతారు. ఇక కోపంతో ఊగిపోతుంది మను. స్కూల్లో బాగి